అదే విధంగా కవిత కొత్తపాటి పైన మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టింది అంటే అది కొత్త పార్టీ అని అయితే నేను అనుకోను. ఏంటంటే టిఆర్ఎస్ అంటే తెలంగాణ రేవంత్ సేన, తెలంగాణ రక్షణ సేన అనేది చెప్తున్నారు కానీ తెలంగాణ రక్షణ సేన కాదు, తెలంగాణ రేవంత్ సేన. అది రేవంత్ కు అనుబంధ సంస్థ అంతే తప్ప ఈ తెలంగాణ ప్రజల కొరకు లేకపోతే తెలంగాణ ప్రాంతం కొరకు తెలంగాణను ఏదో ఉద్ధరిద్దాం అనేది కాదు. రేవంత్ కుట్రలో భాగంగా కవిత వాళ్ళకు భజన చేస్తా ఉన్నది. అందులో భాగంగానే ఈమె ఈ మొన్న పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీకి కూడా ఖర్చులన్నీ కూడా బహుశా అక్కడి నుంచే అందినాయని నేను అనుకుంటా ఉన్నాను. వాని పేరు ఏదో ఉన్నది మొన్న రేవంత్ బామ్మారిది, సృజన్ రెడ్డి అనుకుంటా బహుశా. అక్కడి నుంచి అందినాయని అందరు అనుకుంటా ఉన్నారు. అది నిజమేంతో అబద్ధమేంతో కానీ ఆమె అట్టర్ ఫ్లాప్ డైరెక్టర్ రేవంత్, ఈమె యాక్టర్. ఆమె ఆయన డైరెక్ట్ చేస్తుంటే ఈమె యాక్ట్ చేస్తుంది. అంతే. ఈ సినిమా ఎన్నడూ ఆడదు, అసలు ఎన్నడూ ఏ దాంట్లో కూడా రిలీజ్ కాదు, అంతవరకే మిగిలిపోతుంది. ఇలా దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ అంశం గురించి అంటే కేసీఆర్ కి సంబంధించి విమర్శించింది అనేది మీ పార్టీ వాళ్ళు ఆరోపణ చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ ను విమర్శించాలనే కదా రేవంత్ ఆమెతో పార్టీ పెట్టించింది. ఇప్పుడు రేవంత్ ఏదైతే అనుకుంటుండో రేవంత్ రెడ్డి గారు, అది అమలు జరుగుతా ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏమో పేరు, ఆ తెలంగాణ రాష్ట్రం పేరు మీద బాణం ఏది తుపాకీ పెట్టి రేవంత్ కేసీఆర్ ను కాల్చడానికి ప్రయత్నం చేస్తాం. ఈమె భుజాన తుపాకీ పెట్టి. కవిత ఏం చెప్తుందంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షము టిఆర్ఎస్, రేపు అధికార పక్షము టిఆర్ఎస్ కాబోతుంది అని చెప్తుంది. విషయము కలలుగా అంటారు మస్తుగా. మా దగ్గర ఇక అనొద్దు కానీ కేసీఆర్ బీటేగా ఇప్పటికి గౌరవిస్తూనే ఉన్నాం మేము. అనొద్దు కానీ అనేక తప్పలేదు. మా ఊళ్ళో బూడిదలో కుక్క వండి ఆడ ఉట్టి ఉంది, ఉట్టి మీద నెయ్యి ఉంది అని తలుపు తెరిచి ఉందని ఆ ఇంట్లోకి జోరేది. ఆడిపోతే నెయ్యి లేకపోయేది, ఏం లేదు, కల కదా. లేచి ఒళ్ళు దులిపేసరే కళ మరిచిపోయేది. ఈమె కూడా గట్టిగా కలగంటుంది. అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఏదున్నా ఏదేమైనా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలి, కాంగ్రెస్ పోవాలి. ఇవన్నీ చిన్న చితక పార్టీలు. ఎట్టి పరిస్థితులలో రేపు రాబోయే రోజులలో కేసీఆర్ గారి నాయకత్వాన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. ఇటువంటి వాళ్ళు వాళ్ళకు వీళ్ళకి పావుల ఎన్ని మొరిగినా ఎన్ని కుట్రలు చేసినా అది జరిగేది కాదు. కవిత నాకు ఏం చెప్తుంది అని అంటే, తండ్రిగా కేసీఆర్ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, రాజకీయంగానే నాకు ప్రత్యర్థి తప్ప నాకు తండ్రిగా తనతోటి ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను అలాంటి విమర్శలు చేయను నా తండ్రిగా అని చెప్తుంది. నాకు సిగ్గా అనిపిస్తుంది. ఎందుకు చెప్పనా, అసలు ఆయన లేని ఈమె వచ్చిందా? ఈ భూమి మీదకి వచ్చినా, కేసీఆర్ అనేటువంటి లేకపోతే ఈ భూమి మీదకి వచ్చినా, ఆయన గురించి ఆయన లేకపోతే ఈమె రాజకీయంగా కవిత అనే పేరు బయటకు వచ్చునా, పెద్ద మనిషి లేకపోతే ఈమె పేరు బయటకు వచ్చునా, ఏదో ఆయన పేరు చెప్పుకొని బతుక్కుంటా ఇక తండ్రిగా కాదు, నేను నాకు రాజకీయ ప్రత్యర్థి ఇక చెప్పాలనుకుంటే ఆయన కాటి గోరికి కూడా అక్కర్రావు. కేసీఆర్ మా తండ్రిగా కాదు అన్ననాడు నువ్వు గాలికి గడ్డిపోస కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతావు. ఆ గౌరవం ఉంచుకో. ఇప్పటికీ మీ అత్తగారి పేరు పెట్టుకొని తిరుగు. అమ్మగారు కల్వకుంట్ల అని పేరు, కల్వకుంట్ల కవిత అనకు. ఎవరైనా కానీ ఏమని చేస్తారంటే ఒక ఇంటికి పోయినప్పుడు అత్తగారి పేరు పెట్టుకొని తిరుగుతారు. మరి అత్తగారి పేరు పెట్టుకో. మీ అత్తగారి పేరు ఏదో ఉంది, దేవనపల్లి కవిత అని పెట్టుకో. కల్వకుంట్ల కవిత ఎందుకు తీసేయి, అంతేనా? అప్పుడు నీకు అర్థమవుతుంది కేసీఆర్ విలువైంది, కేసీఆర్ కల్వకుంట్ల విలువైంది, అప్పుడు అర్థమవుతుంది. పెట్టుకో. ఇప్పటికి నీకు దమ్ము ధైర్యం ఉంటే
కల్వకుంట్ల పేరు తీసేసి నీ ముందు దేవనపల్లి అనే నీ ఇంటి పేరు పెట్టుకొని తిరుగు, అప్పుడు అర్థమైంది. కేసీఆర్ మీద ఏదో ఆకాశం చూసి ఆకాశం ఇది ఉమ్మేయాలనుకుంటే మాత్రం నీ మీదే పడుతుంది. ఆకాశం అంత ఎత్తులో ఉన్న కేసీఆర్ గురించి మాట్లాడి నైతిక హక్కు నీకు లేదు. నీ పాపం తగులుతుంది, అతి తొందరలోనే అనుభవిస్తాం. నేను చెప్తున్నాం, ఎందుకంటే మేము 2003 నుంచి కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ వెంట తిరిగి అడుగులు వేసుకుంటూ ఆయన నాయకత్వంలో మేము పనిచేసినాం, ఈ స్థాయికి ఎదిగినాం. కాబట్టి ఆయన ఎంత పెద్ద వ్యక్తో మాకు తెలుసు. ఆయన గురించి దేశంలో మొత్తం ప్రతి నాయకుడు కూడా కేసీఆర్ అనగానే ఇట్లా స్పందిస్తారు. అసలు ఆయన గురించి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అంటే అది నీ విజ్ఞతకే వదిలిపెట్టు. ఏదైతే కవిత విషయంలో ఉందో, కేసీఆర్ బిడ్డగా ఇప్పటికీ మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాము. మళ్ళీ ఇంకోసారి మీరు కేసీఆర్ పట్ల మీరు వేరే తీరుగా మాట్లాడితే మాత్రం మేము సహించబోము. మీరు ఏదైతే ఇంటి పేరు ఉందో, మీ ఇంటి పేరు కల్వకుంట్ల తీసేసి దేవనపల్లిగా మీ అత్తగారి పేరు మార్చుకోవాలనేది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సూచిస్తున్నారు. కెమెరామాన్ కృష్ణతో గణేష్, యాదాద్రి భువనగిరి జిల్లా.